అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 15th మార్చ్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి మార్కెట్ మొమెంటం మనం చూసాం. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మళ్ళీ మనకి కనిపించింది నిన్నటి అంటే శుక్రవారం రోజున జరిగిన ట్రేడింగ్లో. డౌజోన్స్ ఏకంగా 670 పాయింట్లు అంటే దాదాపు 1.6% మేర, S&P 500 2% మేర, నాస్డాక్ దాదాపు 2.6% మేర లాభపడ్డాయి. ఒక స్ట్రాంగ్ గెయిన్స్ మళ్ళీ మనం చూస్తున్నాం. బట్ స్టిల్ వర్స్ట్ వీక్ సిన్స్ 2023. సో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక వీక్ బలహీనమైన వారాన్ని ఓవరాల్గా చూసినప్పటికీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి లభించింది. డౌ పాప్స్ మోర్ దాన్ 650 పాయింట్స్ ఇన్ రిలీఫ్ బౌన్స్ ఫ్రైడే. సో దీనికి మేజర్గా మనం చూస్తే మేబీ ఇన్ఫ్లేషన్ కట్టడవడం ఒకటి, వడ్డీ రేట్లు తగ్గించేందుకు మార్గం సుగమం అవుతూ ఉండడం ఒకటి ఒక పాజిటివ్ అంశంగా చూసినప్పటికీ, బట్ ఓవరాల్గా ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ ఇంకా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అమెరికన్ ఎకానమీ రెసెషన్లోకి జారుకుంటుందేమో నాకు భయాలు. ఎందుకంటే పరోక్షం అంటే ఇతర అసెట్ క్లాసెస్ లైక్ క్రిప్టో కాయిన్స్ చూస్తే ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. గోల్డ్ మేజర్గా సేఫ్ హెవెన్ ఉన్న గోల్డ్ కూడా దాదాపుగా $3,000 మార్కెట్ని ఫస్ట్ టైం క్రాస్ చేసింది. మనం ముందు నుంచి అనేక సందర్భాల్లో వస్తూనే ఉన్నాం. గోల్డ్ దాదాపు $3,100 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడు గోల్డ్ ఒకటే మనకి ఒక సేఫ్ బెట్గా కనిపించే అవకాశం ఉందన్నట్టుగా కూడా దేశీయంగా ₹1,00,000 మార్కెట్ని ఈజీగా క్రాస్ చేస్తుందని చెప్పి కూడా మనం అనేక సందర్భాల్లో వివిధ న్యూస్ ఛానల్స్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పాం. ఆ విషయాలను మనం టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసాం. గోల్డ్ ఇప్పుడు $3,000 మార్కెట్ని క్రాస్ చేసింది. మేబీ ఇంకొద్దిగా పెరిగి అక్కడ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశం అయితే ఉంది గోల్డ్. బట్ ఫ్రెష్ పొజిషన్స్ని భారీ ఎత్తున మనీ కమిట్ చేసేందుకు దిస్ మే నాట్ బి ద రైట్ టైం అని చెప్పి కూడా మనం పదే చెప్తూనే ఉన్నాం. ఇంకా ట్రంప్ మేక్స్ చైనీస్ స్టాక్స్ సమ్వాట్ గ్రేట్ అగైన్. చైనీస్ స్టాక్స్ గత కొద్ది కాలం నుంచి పాజిటివ్ మొమెంటమ్ని తీసుకొస్తున్నాయి. S&P 500 అండ్ హ్యాంగ్సెంగ్ రెండు డేటా ఇది. ఒక S&P 500 బలహీనంగా ఉంటే హ్యాంగ్సెంగ్ తన పాజిటివ్ మార్క్ని ముందుకు తీసుకెళ్తూ వస్తుంది. మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆసక్తి ఉంటే, అవగాహన ఉంటే, చైనీస్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటే ఒక చైనీస్ మ్యూచువల్ ఫండ్లో కూడా అంటే మన కంపెనీస్ కొన్ని ఆఫర్ చేస్తున్నాయి లైక్ హ్యాంగ్సెంగ్ లాంటివి. వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ డైవర్సిఫికేషన్లో భాగంగా కొద్ది మొత్తం మాత్రమే, అంటే అట్లీస్ట్ ఒక 5% to 10% మ్యాక్సిమం డైవర్సిఫికేషన్. అట్ ది సేమ్ టైం చైనీస్ మార్కెట్స్ని మనం ట్రాక్ చేస్తున్నప్పుడు మాత్రమే అలా మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్ వాలటాలిటీ ఫెయిల్స్ టు డ్రా స్మార్ట్ మనీ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఫిబ్రవరి. ఇన్వెస్టర్స్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ అమిడ్ గ్లోబల్ అన్సర్టనిటీస్. ఇక్కడ మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నట్టు కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో మనీ రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి నెలలో ఆ మనీ కొద్దిగా వెనక్కి తగ్గింది. గ్రాస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాప్ టు అరౌండ్ 33,000 crores డౌన్ ఫ్రమ్ 44,800 crores ఇన్ జనవరి అండ్ 50,500 crores ఇన్ డిసెంబర్తో కంపేర్ చేసినా, జనవరితో కంపేర్ చేసినా లంసమ్ మనీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రావడానికి కొద్దిగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏ విధంగా టర్న్అవుట్ అవుతాయన్నది ఇంకా చెప్పడం కష్టం, ఊహించడం కష్టం అవుతుంది. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కూడా మెల్లగా తగ్గుతోంది. అంటే ఇలాంటి అన్సర్టనిటీని గతంలో ఎప్పుడు చూసి ఉండలేదు. నిఫ్టీ పీక్ నుంచి ఒక 15 to 16% కరెక్ట్ అయినప్పటికీ కూడా దీనికి బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 40, 50, 60% కూడా స్టాక్స్ పతనమైన ఈ తరుణంలో కొద్దిగా స్మార్ట్ మనీ మార్కెట్స్లోకి రావడానికి భయపడుతోంది. ఎప్పుడైతే రీటైల్ ఫ్లో భారీగా ఆగుతుందో, భారీగా గండిపడుతుందో అప్పుడు మనం మార్కెట్స్లో కొద్దిగా ఎక్స్ట్రీమ్ కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్మ్స్ పుల్ బ్యాక్ ఆన్ ఇన్వెస్టర్ మీట్స్ యాజ్ సెంటిమెంట్ సోర్స్. ఇన్వెస్టర్ మీట్స్ అంటే అది డీల్స్ కుదుర్చుకోవడంలో కానీ, లేదా పెట్టుబడులు పెట్టడంలో కానీ, లేదా విస్తరణ కానీ, అది ఏదైనా సరే ఇన్వెస్టర్స్ మీటింగ్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఓవరాల్గా టాటా గ్రూప్కి హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ తన టాటా ప్రాజెక్ట్స్లో రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు పంపు చేయబోతోంది అనేది కూడా ఒక వార్తగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 2025లో అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఫ్లాట్ టు నెగిటివ్ మోడ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక సంకేతం ఇక్కడ కనిపిస్తోంది. డేటా బట్టి చూస్తే స్టాగ్నెంట్ గ్రోత్. హుందాయ్ 2023-24లో 5,61,720 యూనిట్స్ అమ్మితే 2024-25లో 5,46,846 యూనిట్స్ మాత్రమే అమ్మింది. మారుతి
16,71,163 వెహికల్స్ అమ్మితే ఇప్పుడైతే 16,10,024 యూనిట్లు విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొద్దిగా పాజిటివిటీ, టాటా మోటార్స్లో కొద్దిగా బలహీనత అండ్ కియా మోటార్స్లో కొద్దిగా అప్సైడ్, కొద్దిగా మాత్రమే గ్రోత్ కనిపించింది. కానీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో ఓవర్గా పెద్ద గ్రోత్ లేదు అని ఆటోమొబైల్ సేల్స్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆడిటర్ సీక్ ఫోరెన్సిక్ స్క్రూటినీ ఆఫ్ డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో. సో ఈ డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి అన్నట్టుగా కూడా ఫోరెన్సిక్ స్క్రూటినీ నిర్వహించాలని కూడా జాయింట్ ఆడిటర్స్ భావిస్తున్నారు. ద జాయింట్ ఆడిటర్స్ ఆఫ్ ది హిందూజా గ్రూప్ ప్రమోటెడ్ ఇండస్ఇండ్ బ్యాంక్ MP Chitale and Company and MS Key and Associates have written to the bank's board requesting a forensic audit of the derivatives portfolio. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినప్పుడు ఏదైనా బయటపడితే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి తోడు ఇండస్ఇండ్ బ్యాంక్ మే ఫేస్ సెన్సెక్స్ నిఫ్టీ ఊస్టర్. రైజ్ ఇన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ లీడ్ టు లెండర్స్ ఇంక్లూజన్ ఇన్ గ్లోబల్ ఇండెక్స్ రిజల్టింగ్ ఇన్ స్టాగర్డ్ పాజిటివ్ ఇన్ఫ్లోస్. ఇక్కడ రెండు అంశాలుగా ఇక్కడ చూడాలి. ఒకటి, ఇప్పుడున్న అన్సర్టనిటీ నేపథ్యంలో అండ్ భారీగా స్టాక్ కూడా పతనమైన తరుణంలో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నుంచి ఇండస్ఇండ్ బయటికి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా ఇందులో ఉంటే ఇది మళ్ళీ గ్లోబల్ ఇండెక్స్లోకి వెళ్తే అక్కడి నుంచి కొద్దిగా ఇన్ఫ్లోస్ రావచ్చు అనేది కూడా ఒక సంకేతం. బట్ యాజ్ ఆఫ్ నో ఈ అన్సర్టనిటీ ఉంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాక్ని మరింతగా కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఐసిఐ మే లుక్ ఇన్ టు ఇండస్ఇండ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ నిన్న మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. Up to 75% drop should you dump these 30 stocks that destroyed most wealth since last Holi. గత హోలీ నుంచి చాలా స్టాక్స్ భారీ ఎత్తున పతనం అయితే అయి ఉన్నాయి. సో 1,000 కోట్ల రూపాయలకు మించి ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ని మాత్రమే ఇక్కడ కొద్దిగా డేటా అయితే ఇచ్చారు. అందులో జేపీ అసోసియేట్స్ 70%, స్పందన స్ఫూర్తి 70%, జెన్సాల్ ఇంజనీరింగ్ 70%, సన్ఫార్మ్ అడ్వాన్స్డ్, జైకార్ప్, సంఘవి, ఆల్కార్గో లాజిస్టిక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని గ్రీన్, ప్రిన్స్ పైప్, నెట్వర్క్ 18, సూలా విన్యార్డ్స్, ఐడియా ఫోర్జ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. కనిష్టంగా 50% నుంచి గరిష్టంగా 75% వరకు పతనమైన స్టాక్స్ జాబితా అయింది. ఇన్వెస్టర్స్ వెల్త్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్కి కూడా వీటిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ 1.1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఐపీఓస్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ ఆఫ్ మార్కెట్ రివైవల్. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఐపీఓస్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అవి మేబీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం, సబ్స్క్రైబ్ కూడా అవుతాయా లేదా అన్న అనుమానాలు ఉన్న తరుణంలో కంపెనీస్ మెల్లగా దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి ఐపీఓస్ రావడానికి. స్టాక్స్ దట్ సేల్ త్రూ మార్కెట్ స్టామ్. ఈ మార్కెట్ స్టామ్లో ఈ మార్కెట్ కండిషన్స్ నుంచి ఈ తీవ్రమైన ఆటుపోట్ల నుంచి స్థిరంగా నిలబడిన స్టాక్స్ జాబితాని కొద్దిగా ఇచ్చారు. అవన్నీ మనకు తెలిసిన స్టాక్సే, బట్ జస్ట్ ఫర్ ఒకసారి ఎప్పుడన్నా సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నట్టు. బజాజ్ ఫినాన్స్ ఇన్ ద లాస్ట్ 5 months హ్యాస్ సీన్ ఎ షార్ప్ టర్న్ అరౌండ్ ఇన్ ఇట్స్ షేర్ ప్రైస్ ఆఫ్టర్ అండర్ పర్ఫార్మింగ్ ద బ్రాడర్ మార్కెట్ ఫర్ మోర్ దాన్ 3 years. 3 సంవత్సరాల పాటు మన పేషెంట్స్ని టెస్ట్ చేసిన ఈ స్టాక్ కొద్ది రోజుల నుంచి మంచి అప్సైడ్ పొటెన్షియల్ అయితే తీసుకుంటుంది. బ్రోకరేజ్ రిమైన్ బుల్లిష్ ఆన్ ద నాన్ బ్యాంక్ లెండర్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ స్ట్రాంగ్ double-digit earnings growth for the next 2 years. బజాజ్ ఫినాన్స్, ఎస్ఆర్ఎఫ్ ఒకటి, ఇండియన్ హోటల్స్ ఒకటి, మెజగాన్ డాక్ షిప్ యార్డ్ కొద్దిగా పీక్ నుంచి పడినప్పటికి కూడా స్థిరంగా అయితే ఉంది. యూపీఎల్, విప్రో, దివీస్ ల్యాబొరేటరీస్, ముతూట్ ఫినాన్స్, శ్రీ సిమెంట్స్, ఎస్బీఐ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్ కండిషన్స్ని తట్టుకొని నిలబడిన స్టాక్స్ జాబితాలు అయితే ఉన్నాయి. షేర్ ప్రైస్ దాదాపు 8,419 అంటే అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 28 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు, 5 మాత్రమే సెల్ రేటింగ్ ఇస్తున్నారు ఈ బజాజ్ ఫినాన్స్కి. ఎస్ఆర్ఎఫ్ చూసుకుంటే దాదాపు 14 మంది బై రేటింగ్ ఇస్తున్నారు. అండ్ ఇండియన్ హోటల్స్కి 16 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు. యూపీఎల్కి 16 మంది బై రేటింగ్ ఇస్తుండగా దివీస్ ల్యాబ్స్కి 11 మంది, బట్ 12 మంది సెల్ అండ్ 6 మాత్రమే హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. సో దివీస్ ల్యాబ్ సంబంధించిన అప్డేట్ ఇది. ముతూట్ ఫినాన్స్ 19 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తుండగా సెల్ రేటింగ్ ఎవరు అయితే ఇవ్వట్లేదు. యాజ్ ఆఫ్ నో 2,200 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ స్టాక్ కోట్ అవుతూ వస్తుంది. అండ్ ఎస్బీఐ కార్డ్స్ బై రేటింగ్ 8 మంది ఇస్తే సెల్ రేటింగ్ 9 మంది, హోల్డ్ రేటింగ్ 10 మంది ఇస్తున్నారు. ఈ స్టాక్కి 828 రూపీస్ దగ్గర ఉంది. ఐపీఓ నుంచి కూడా పెద్దగా రివార్డ్ చేసిన దాఖలాలు అయితే ఏం కనిపించలేదు ఎస్బీఐ కార్డ్స్. విప్రో 12 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తుంటే 19 మంది అనలిస్టులు సెల్ రేటింగ్ ఇస్తున్నారు, 14 హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. ఈ స్టాక్కి 264 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇవి మేజర్గా
అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, మ్యాక్వరీ బాటమ్ అప్ బైస్. మ్యాక్వరీ చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో ఈ స్టాక్స్ లిస్ట్ని ఇచ్చింది. ఒకటి స్టార్ స్కోర్ అని, టాక్టికల్ అని ఒకటి, ఇలా రకరకాల వీటిల్లో స్టాక్స్ని పెట్టి వాటికి అప్సైడ్ పొటెన్షియల్ చెప్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ నుంచి ఒక 38% అప్సైడ్ పొటెన్షియల్ ఉండొచ్చు అని చెప్తుంది విత్ 2,300 రూపీస్ టార్గెట్ ప్రైస్. M&M 3,643, పవర్ ఫైనాన్స్ 660, అంటే ఇక్కడ నుంచి 71% పెరుగుతుందని కన్విక్షన్ చెప్తోంది. సన్ఫార్మా 31%, సిఎస్ 5,620, టైటాన్ 4,000 రూపీస్ మార్క్ దాకా వెళ్ళొచ్చు అనేది వీళ్ళ అంచనా. టాక్టికల్ బైస్లో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్కి 350, ఎన్టీపీసీ 475, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,500, శ్రీరామ్ ఫైనాన్స్ 800, టాటా మోటార్స్ 826, విప్రో 320 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తోంది. అలాగే రైజింగ్ స్టార్స్ వీటిలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ 65% దాకా ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది చెప్తోంది. డెలివరీ 460 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్. దేవ్యాన్ ఇంటర్నేషనల్ 230, ఏఆర్సిటీసీ 900, లెమన్ ట్రీ హోటల్స్ 210, యూనో మిండా 1157 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది మ్యాక్వరీ. మీరు కూడా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి స్టడీ చేసి మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి. వాట్ ఫండ్ మేనేజర్స్ బాట్ అండ్ సోల్డ్ డ్యూరింగ్ ది ఫిబ్రవరి స్లంప్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేజర్గా అమ్మేసిన వాటిలో ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ముందే వీళ్ళకి ఇండస్ఇండ్ బ్యాంక్ విషయంలో మ్యూచువల్ ఫండ్స్కి ఒప్పందినట్టుంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా క్రమంగా అమ్ముతూనే వస్తున్నాయి. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ విషయం చాలా లేట్గా తెలిసింది. ఇండిగో, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, చోళా, శ్రీరామ్ ఫైనాన్స్ని అమ్మేగా మనకి మిడ్ క్యాప్స్లో ఐటీసీ హోటల్స్, మనప్పురం, సిడిఎస్ఎల్, సిటీ యూనియన్ బ్యాంక్, నవీన్ ఫ్లోరిన్. స్మాల్ క్యాప్స్లో క్యాన్ఫిన్ హోమ్స్, పీవీఆర్ ఐనాక్స్, ఆర్తి ఫార్మా, స్ట్రైడ్స్ అండ్ ఇండియా సిమెంట్ స్టాక్స్ని కొద్దిగా వీళ్ళు విక్రయించారు ఫిబ్రవరి నెలలో. ఇక్కడ క్యాన్ఫిన్ హోమ్స్ విషయంలో 26% మేర గత 3 నెలల కాలంలో స్టాక్ అయితే పతనమైంది. ఇప్పుడు కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్స్ దొరుకుతుంది అని చెప్పి షేర్ ఖాన్ భావిస్తోంది అండ్ తన బై రేటింగ్ ఇస్తోంది క్యాన్ఫిన్ హోమ్స్కి. మెటల్ ఫర్మ్స్ మెస్సీ చాపీ ప్రైజెస్ అమిడ్ గ్లోబల్ అన్సర్టనిటీ తరుణంలో కొద్దిగా మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో చాపీ ప్రైజెస్ ఉండొచ్చు. అందువల్ల పెద్ద అద్భుతాలు జరిగే అవకాశాలు లేదు అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. సెబీ ప్యానల్ మే ఆస్క్ F&O ట్రేడర్స్ టు ప్రూవ్ సూటబిలిటీ ప్రాఫిట్. F&O ట్రేడ్ చేసేవాళ్ళు సూటబిలిటీ చూడడంతో పాటు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అండ్ సర్టిఫికేషన్ ఉందా అన్నట్టుగా కూడా అడిగే అవకాశం ఉంది. వీళ్ళ కోసం F&O ట్రేడర్స్కి, రీటైల్ ట్రేడర్స్కి ఒక ఎగ్జామ్ పెట్టే ఆలోచనలు కూడా, ప్రతిపాదనలు కూడా మనకి సెబీ ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. బట్ ఇంకా ఇది ప్రస్తుతం చర్చల దశలో మాత్రమే ఉంది. తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి మనకు టైం అయితే పడుతుంది. ఇక మాస్టర్ క్లాస్ మనకి 23వ తారీఖున నెక్స్ట్ సండే జరగబోతోంది. ఇప్పటికే వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తవుతున్నాయి. సాధ్యమైన త్వరగా మీ సీట్స్ రిజర్వ్ చేసుకోండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏం చేయాలి, మేజర్గా ఇక్కడ నుంచి రాబోయే 5 ఏళ్ల కాలానికి మనం రోడ్ మ్యాప్ ఎలా మనం సిద్ధం చేసుకోవాలి అన్న చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం ఈ కార్యక్రమంలో. సో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, ఎప్పటికప్పుడు మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు డైనమిక్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ డైనమిక్స్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. 23వ తారీఖున మనకి మియాపూర్లో ఉన్న హోటల్ SVM గ్రాండ్లో కార్యక్రమం జరుగుతోంది. సో ఈ కింద ఉన్న నెంబర్కి 7702906749 నెంబర్కి ఫోన్ చేసి మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ పెట్టినా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో వీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ త్వరగా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే మాకు కూడా ఏర్పాట్లు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.